హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి గుర్తుపెట్టారా ఫ్రెండ్స్? ఇవి చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. వీటిని మేము ముద్ద కాజాలు అని అయితే అంటాం. మీరేమంటారో కమెంట్ చేయండి. వీటిని మీరు ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముద్ద కాజాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీరు ఈ వీడియోలో చూసేసేయండి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక పావు కప్పు వాటర్ని అయితే తీసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు తురిమిన బెల్లాన్ని కూడా తీసుకొని ఈ వాటర్ లో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ లో బెల్లం మొత్తాన్ని అయితే కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి, కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని చల్లారనివ్వాలి. బెల్లం నీళ్లు చల్లారిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుందాం. పావు కప్పు ఉప్మా రవ్వను కూడా తీసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు, ఇంకా ఒక స్పూన్ నెయ్యిని కూడా తీసుకుందాం. నేనైతే ఇంట్లో నేను తీసిన నెయ్యినైతే వాడాను. ఇందులో యాలకుల పొడి కూడా యాడ్ చేయొచ్చండి, కానీ నాకు యాలకుల పొడి ఇష్టం ఉండదు, అందుకని నేను స్కిప్ చేసేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చపాతీ పిండికి కలిపినట్లుగానే కలుపుకోవాలి. చపాతీ పిండి అంత గట్టిగా అయితే ఉండదండి, కొంచెం లూజ్గానే ఉంటుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం మాత్రమే వేసుకోండి. అలా వేస్తేనే ముద్ద కాజాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి బాగా నాననివ్వాలి. పిండి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఈ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడే మీకు నానక ముందు పిండి, నానిన తర్వాత పిండికి డిఫరెన్స్ అనేది అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకుందాం. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ముద్దలు చేయండి, ఎందుకంటే పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. నేనైతే ఈ సైజులో ముద్దలు చేశాను. మీకు నచ్చిన సైజులో మీరు ముద్దలు చేసుకోవచ్చు. ఇప్పుడు ముద్దలు చేయటం కంప్లీట్ అయింది కదా అండి. ఒక చాక్ తీసుకొని నిలువుగా అడ్డంగా ప్లస్ ఆకారంలో ఘాట్లు అయితే పెట్టుకుందాం. చూసారు కదా అండి, ముద్దలన్నిటికీ అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్ని అయితే వేడి చేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దలను అయితే ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకుందాం. బాండీలో ఎన్ని ఉండలు పడితే అన్ని ఉండలు అయితే వేసుకోవచ్చండి. నేను చేసింది చిన్న చిన్న ఉండలే కాబట్టి నాకు మొత్తం సరిపోయాయి. నేను అన్ని ఒకేసారి వేసేసాను. ఇవైతే ఒకదానికొకటి అయితే అతుక్కోవండి. మీరు వీటిని కుక్ చేయాలంటే మంట తక్కువలోనే పెట్టుకోవాలండి, ఎక్కువ మంట అయితే పెట్టుకోకూడదు. ఎక్కువ మంట పెట్టుకోవడం వల్ల లోపలేమో ఉడకదు, పైనంతా మాడిపోతుంది. సో అందుకని చెప్పేసి మీరు తక్కువ మంటలోనే కుక్ చేసుకోండి. ఇవి ఉడకటానికి ఎక్కువ టైం అయితే తీసుకోదండి, 5 minutesలో ఉడికిపోతుంది. ముద్ద కాజాలు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కాకపోతే మధ్యలో ఒక అరగంట నానపెడతాం కదండి, అక్కడ ఒక్క చోటే కొంచెం లేట్ అవుతుంది. చూసారు కదా అండి, ముద్ద కాజాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. పిల్లలు అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారండి. ముద్ద కాజాలు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో తయారు చేసుకోవచ్చండి, ఎందుకంటే ప్రాసెస్ అంత సింపుల్గా ఉంటుంది. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. పైన ఎర్రగా లోపల తెల్లగా అయితే ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ముద్ద కాజాలని ఈ విధంగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసి తర్వాత మా కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.